హలో అండి. మంచి ప్రసాదం రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. మనం ఎటువంటి పప్పులు రుబ్బకుండా, పిండిలు నానబెట్టకుండా ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఒక 2 ప్రసాదాలు అయితే చూపించేస్తున్నానండి. ఈ 2 ప్రసాదాలు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయితే ఉంటాయండి. ఒకసారి వీడియో అయితే చివరి వరకు చూసేయండి. కేసరిలాగా అలాగే పూర్ణం బూరెలు అయితే చేసేసుకుందాం. లేట్ చేయకుండా చేసేద్దామా మరి? అయితే ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. 1 కప్పు గోధుమ రవ్వను తీసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. ముక్కలు వేయించుకున్న ప్యాన్లోనే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఇది వేగినప్పుడు కొంచెం వైట్గా కనిపిస్తుంది మనకి. అప్పటి వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈలోపు మనకి వాటర్ బాయిల్ అయ్యాయి కదండి, ఆ వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా పోసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి పోస్తే పొంగినట్టు అవుతుందన్నమాట. ఆ వాటర్ అంతా పోసేసి మూత పెట్టేసి రవ్వ వాటర్ని అంతా పీల్చుకొని సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఆ వాటర్కి ఇంకా ఉడకలేదు అనుకుంటే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. దీనికి 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల బెల్లం తీసుకోండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే తగ్గించైనా తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇలా అంతా కలిసేలాగా కలుపుకుంటే మనకి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఇది కూడా మొత్తం పీల్చుకొని స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే యాలకుల పొడి, ముందుగా వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యి ముద్దలా వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, సింపుల్గా గోధుమ రవ్వతో ఇలా కేసరి అయితే చేసేసి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు చేసుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని ఇలా ఒక్కసారి రవ్వనంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా లడ్డూలాగా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూర్ణాలకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. అలాగే అరకప్పు బియ్య పిండి తీసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం పిండిని కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని ఉండలు లేకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపండి. విస్కర్ తీసుకొని కలిపితే ఉండలు లేకుండా ఉంటాయని చెప్పి నేను ఇలా కలిపాను. చేత్తో అయినా కలుపుకోవచ్చు. చూసారు కదా, బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో 1 డ్రాప్ వేస్తే వెంటనే పైకి తేలింది అంటే ఆయిల్ కాగిందని అర్థం. వేసిన వంట సోడా కూడా సరిపోయింది, చక్కగా పొంగింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని బ్యాటర్లో ముంచేసి కారే పిండిని ఇలా గిన్నె కంచుకేసి తొడవండి. చుక్కలు పడకుండా ఇలా ఈజీగా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు అలా వదిలేయండి. గరిటె తీసుకొని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇవి మనం పప్పు బూరెల్లాగా ఆయిల్లో కారడం అలా ఏమీ ఉండదండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తక్కువ ఉండదండి. ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి. వర్కింగ్ ఉమెన్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది కదండి, ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వేసేసుకోవడమే. నేను చేతితో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేనండి, సింపుల్గా టేస్టీ ఇన్స్టెంట్ పూర్ణాలు అయితే రెడీ చేసేసుకొని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.